నమస్తే. బీహార్లో బీజేపీకి షాక్ తగిలిందనుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 1995 నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడాను నితిన్ నబీన్ రాజ్యసభకి వెళ్ళే వరకు కూడాను ఇంతవరకు వేరే పార్టీ గెలిచిన పరిస్థితి లేదు. కానీ బీజేపీ మొట్టమొదటిసారిగా ఓడిపోబోతుందా అంటే అవుననే చెప్పుకోవచ్చు. జనసూరజ్ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త మనందరికీ సుపరిచితులే. అటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ లేదంటే దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆయన ప్రతిసారి కూడా ఆయన ఏదైతే వ్యూహాలు రచిస్తారో అవి ఫలించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఇప్పుడు గత ఎన్నికల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేయను, మా పార్టీ పోటీ చేయట్లేదు అన్నట్లుగా ఆయన చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు బై ఎలక్షన్స్లో ఆయన డైరెక్ట్గా పార్టీ అధినేతనే పోటీ చేస్తున్నారు. ఏదైతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనసూరజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ ముందంజలో ఉన్నారన్నమాట. అయితే బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పైన 11,000 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. అయితే ముఖ్యంగా 1995 నుంచి ఇప్పటి వరకు కూడా వేరే అభ్యర్థి కానీ వేరే పార్టీ అభ్యర్థి కానీ గెలిచిన పరిస్థితి లేదు. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా ఇది అప్పట్లో గతంలో 2005 వరకు కూడా 95 నుంచి 2005 వరకు కూడా పాట్నా వెస్ట్ కాన్స్టిట్యున్సీగా ఉండేది. ఏదైతే 2006లో డీలిమిటేషన్లో భాగంగానే అంటే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగానే దీన్ని బంకీపూర్ చేశారనమాట. అప్పటి నుంచి నితిన్ నబీన్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఆయన జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత దానికి రాజీనామా చేసి బంకీపూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభకి వెళ్ళారు. సో ప్రస్తుతం ఆయన రాజ్యసభకి వెళ్ళడంతోనే ఆ ప్లేస్ ఖాళీ అయింది కాబట్టి అక్కడ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనమాట. దీనికి సంబంధించి ఈ స్థానాన్ని ఖాళీ చేసి ఆయన రాజ్యసభకి వెళ్ళినప్పుడు బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ ఆయన పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున. ఇటు జనసూరజ్ పార్టీ తరఫున ప్రశాంత్ కిషోర్ చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి పైన 11,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు, ముందంజలో ఉన్నారనమాట. సో ముఖ్యంగా మనం చూస్తే దేశవ్యాప్తంగా ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా సరే బీజేపీ ప్రభావం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున మొబిలైజ్ చేస్తూ ఉంటుంది. అది అసెంబ్లీ కానీ లేదంటే పార్లమెంట్ ఎన్నికలు కానీ చాలా పెద్ద ఎత్తున మొబిలైజ్ చేస్తూ ఉంటుంది. కానీ బై ఎలక్షన్స్లో మాత్రం బీజేపీ కానీ లేదంటే సత్తా చాటలేని పరిస్థితి కూడా ఉందన్నమాట. ముఖ్యంగా తెలంగాణలో కూడా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 2 ఎంపీ సీట్లు ఉన్న వాళ్ళు 8 గెలిచారు. ఒక ఎమ్మెల్యే ఉన్నది వాళ్ళు 8 మంది గెలిచారు. 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నారు. కానీ సీన్ కట్ చేస్తే తెలంగాణలో బై ఎలక్షన్స్ వచ్చినాయి 2 చోట్ల. ఒకటేమో కంటోన్మెంట్లో అది కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కైవసం చేసుకుంది. ఇది సర్వసాధారణం. ఎక్కడైనా ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీనే బైపోల్లో గెలుస్తూ ఉంటుంది, రైట్. మరొకటి ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే అంటే ఈటెల రాజేంద్ర ఉన్నారు కదా అనుకోవచ్చు. మరి ఈటెల రాజేంద్రది ఇస్ డిఫరెంట్ అనమాట, రైట్. ఇక మళ్ళీ ఇక్కడ కంటోన్మెంట్ తర్వాత మనం చూస్తే జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి చూస్తే మనకు జూబ్లీ హిల్స్ అధికార కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. కానీ ఇప్పుడు బీహార్లో బీజేపీ అధికారంలో ఉన్నా సరే వాళ్ళు అక్కడ సీటును కోల్పోవాల్సి వస్తుంది పరిస్థితి ఉందంటే బీజేపీ ఏమన్నా దేశవ్యాప్తంగా ఎక్కడన్నా వెనుకబడుతుందా అనుకోవచ్చు, రైట్. మరీ ముఖ్యంగా ఇక్కడ నితీష్ కుమార్ ఒకసారి పక్కకు తప్పుకున్నారు. అక్కడ ఎవరైతే బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి వ్యవహరిస్తున్నారో ఆ వ్యక్తి పైన అంత యాక్టివ్గా లేరు, ఆయన సరిగా చేయట్లేదు, ఆయన పరిపాలన బాగాలేదు అని చెప్పేసి అనేకమైన రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇదే తరుణంలో బైపోల్లో ఓడిపోవడానికి ఓటమి అంచులోకి వెళ్ళడానికి ముఖ్యమైన కారణం ఇదే అని అంటే ఖచ్చితంగా ఇదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీహార్లో ముఖ్యమంత్రి చేంజ్ అయిన తర్వాత అంటే నితీష్ కుమార్ తప్పుకున్న తర్వాత బీజేపీ అభ్యర్థి సీఎంగా ఉన్నాడు, రైట్. అతని పట్ల కొంత వ్యతిరేకత ఉంది, ప్రజలు అతన్ని వ్యతిరేకించిన పరిస్థితి ఉంది, కొంత ఆయన అపవాదును మూటగట్టుకున్న పరిస్థితి కూడా ఉంది. ఇదే తరుణంలో ఇప్పుడు మళ్ళీ బైపోల్ జరుగుతుంటాయి. నితిన్ నబీన్ ఏదైతే రాజీనామా చేసి రాజ్యసభకి వెళ్ళారో బంకీపూర్ కాన్స్టిట్యున్సీ అంటే 2005 తర్వాత అది బైఫర్కేషన్లో భాగంగానే బంకీపూర్ చేశారు. అంతకుముందు పాట్నా వెస్ట్ ఉండేది. సో ఇప్పుడు అది ముఖ్యంగా ఆయనపైన ఉన్న వ్యతిరేకతనే బీజేపీ ఓటమికి కారణాలా అని చెప్పేసి ఓ చర్చ జరుగుతుంది. నిజంగానే ఇక్కడ మొట్టమొదటిసారిగా బీజేపీ అక్కడ 31 ఏళ్ళ చరిత్ర కంచుకోటగా ఉంది. 31 ఏళ్ళ నుంచి దాదాపుగా 95 నుంచి స్టిల్ 2026 వరకు కూడా అది బీజేపీ హయామే నడిచింది. అక్కడ బీజేపీ హవా నడిచింది అక్కడ. అంటే దాదాపు 31 ఏళ్ళు. ఈ 31 ఏళ్ళలో బీజేపీ ఓడిపోయిన పరిస్థితి లేదు, కంచుకోటగా ఉంది బీజేపీకి. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా జనసూరజ్ పార్టీ అధినేత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోరు గెలుపు బాటలో పయనిస్తున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఓటమి బాటలో పయనిస్తున్నారు. సో అసలు ఏమనుకోవచ్చు దీని ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే నిజంగానే బీహార్లో నితీష్ కుమార్ పక్కకు తప్పుకున్న తర్వాత అక్కడ బీహార్ సీఎం వల్లనే ఇప్పుడు ఈ సీటు ఓడిపోవాల్సి వస్తుందా? అసలు బీహార్లో ఈ సీటు ఓడిపోవడానికి కారణం ఏంటి? ఒకవేళ నిజంగా ప్రశాంత్ కిషోర్ పాపులారిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రశాంత్ కిషోర్ గెలుస్తున్నాడా, లేదంటే అక్కడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి బైపోల్లో బీజేపీ ఓడిపోతుందా అనేది మీ అభిప్రాయం అనేది తప్పకుండా తెలియజేయండి.